హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. ఇప్పుడే మృత్యుంజయ్ అనే సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది అంటే సినిమా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ వీకెండ్కి మంచి సినిమా చూడాలి అనుకుంటే చూడొచ్చు. కాస్టింగ్ వచ్చి శ్రీ విష్ణు ఒక్కడే వెల్ నోటెడ్ పర్సన్. కామెడీ ఉండదు సినిమాలో, కానీ 1 వీక్ బిఫోర్ వచ్చిన మూవీకి ఇప్పుడు వచ్చిన మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ సినిమాలో ఏదైతే ఉండదో ఆ సినిమాలో ఉంటుంది అంటే స్టోరీ పరంగా ఆ సినిమాలో స్టోరీ తక్కువ ఉంటుంది, కామెడీ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ అసలు కామెడీ ఉండదు, స్టోరీ బాగుంటుంది, కన్వీనెంట్గా ఉంటుంది సినిమా అంతా. నాకు పర్టికులర్గా చెప్పాలి అంటే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భయ. ఇక సినిమాలో ప్లాట్ ఏంటి అంటే రెగ్యులర్గా ప్రతి సినిమాలో ఉండే ప్లాట్సే ఉంటాయి, కొత్తగా ఏమి ఉండదు. హీరో క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అవుద్ది. అతను ఒక జాబ్ చేస్తాడు, ఆ జాబ్లో ఇలా ఒక పర్సన్ చనిపోవటం, ఆ పర్సన్కి ఇంకో జాబ్ కనెక్ట్ అయి ఉండటం, అలాగే స్టార్ట్ అయింది స్టోరీ అంతా. సినిమా గ్రిప్పింగ్గా రాసుకున్నారు అంటే రాసుకోగలిగారు, మనల్ని కూర్చోబెట్టగలిగారు. స్టార్టింగ్ నుంచి చూడాలని అయితే కొంచెం కూర్చోబెట్టగలిగారు. నన్ను అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం లో అనిపించాయి నాకు. కొన్ని షార్ట్స్ మాత్రం స్క్రీన్ పే వల్ల కలర్ చేంజ్ చేయడం, షార్ట్స్ మధ్యలో మనం నోట్ చేయటానికి కొన్ని విషయాలు కావాలని తను చూసిన విధానం, అక్కడ షార్ట్ చేసి మనకి బ్లర్ చేయడము, లేకపోతే అది కలర్ మార్చి మనకి నోటీస్ చేసేలా చేయగలగడం, ఈ బాగా ట్రై చేశారనిపించింది. శ్రీ విష్ణు మెయిన్ స్టోరీ అంతా తన ద్వారానే రన్ అవుద్ది. ఇంటర్వెల్ టైం ఒక ప్లాట్ రివీల్ అవుద్ది. ప్లాట్ రివీల్ అనుకంటే ట్విస్ట్ అనుకోండి. ట్విస్టులు కొన్ని ఉన్నాయి, బాగున్నాయి. ట్విస్టులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక ఇప్పటి వరకు ఉన్న క్రైమ్ థ్రిల్లర్ కాస్ట్ ఇంకో టర్న్ తిరుగుతుంది. అక్కడ నుంచి సినిమా నాకు అక్కడ కూడా బాగా నచ్చింది. స్టోరీ మారిందేమో అనుకుంటావు కానీ పర్లేదు, అక్కడ కూడా బాగుంటుంది. స్టార్టింగ్ ఏ పాయింట్గా రేస్ చేశారో ఎండింగ్లో దాని కన్క్లూజన్ బాగా ఇచ్చారనిపించింది నాకైతే. పర్టికులర్గా చెప్పాలంటే సినిమాలో మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. కాలభైరవ గారు అంట విలన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారనిపించింది. తను చూసినంతసేపు మనకు ఒక వెంట్రాయిడ్ ఎలా ఉన్నాడు అనే పాయింట్ ఆఫ్ అయితే క్రియేట్ చేస్తారు. ఇంటర్వ్యూ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక పర్టికులర్ సీక్వెన్స్ హీరోకి విలన్కి మధ్యలో. ఆ సీక్వెన్స్ నాకు బాగా అనిపించింది. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది. హీరో యాంటీ హీరో ఎలా ఉంటుందో ఇద్దరికి సేమ్ ఉంటుంది, సేమ్ మైండ్ సెట్ ఉంటుంది, సేమ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, నియర్ బై ఉంటారు ఇద్దరు చూడటానికి. కాకపోతే ఒకరు గుడ్ వైపు ఉంటారు, ఒకరు బ్యాడ్ వైపు ఉంటారు. సినిమా స్టోరీ కూడా ప్లాట్ కూడా మెయిన్ దానికి సెట్ అయింది. సినిమా మాత్రం మస్తు అనిపించింది నాకు తెలిసి ఈ సండేకి మీరు సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి. నేనైతే వర్తనే చెప్తా. ఈ సినిమాలో శ్రీ విష్ణు గారు అండర్ రేటెడ్ జర్నలిస్టు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగా స్టార్ట్ చేశారు. కనెక్టింగ్ పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. క్లూస్ పట్టుకోవడం కానీ ఆ ర్యాండమ్ ఏం దొరికేవు. మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, జరుగుద్దాం అనుకుంటాం, కానీ మనం అనుకున్నది జరగదు, వేరే ఒకటి జరుగుతుంది. ఆ విషయంలో నాకు బాగా అనిపించింది. రైటింగ్ బాగానే ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ నాకు సరిపోలేదు అనిపించింది. కొంచెం సినిమాటోగ్రఫీ కూడా కొంచెం బాగా ఉండొచ్చు. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఊరి యాక్టింగ్ వాళ్ళు బాగా చేశారు. హీరోయిన్ అంటే పర్టికులర్ హీరోయిన్ ఏం లేదు, ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమె కూడా పర్లేదని అనిపించేలా చేశారు. విలన్ గా కంటే యాంటీ హీరో అంటే నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఆయన కూడా బాగా చేశారు. ఇంకా కామెడీ చేయడానికి ట్రై చేశారు, కానీ మనకి అంత ఎక్కదు కామెడీ. మనం ఇంకా ఏ కాడికి స్టోరీ పరంగానే ఉండిపోతాం, స్టోరీ పరంగానే ఉంటుంది. మళ్ళీ ఒక పాప ఉంటుంది, ఆ పాప క్యారెక్టర్ కూడా బాగా వర్త్ అనిపించింది, నాకు బాగా సెట్ అయింది. హీరోకి పాపకుండే కనెక్షన్ బాగా సెట్ అయింది. ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే సినిమా బాగుంది భయ్య, మంచి యాక్షన్ థ్రిల్లర్. నేనైతే చూడమని చెప్తా. 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్ళండి, మీకు బాగా నచ్చింది. బాగా ఇప్పుడు నేను చెప్పిన రివ్యూని బట్టి బాగా ఎక్కి కూర్చున్నారంటే మీకు ఎక్కదు. జస్ట్ ఓకే, ఒకసారి ట్రైలర్ టీజర్ చూసేయాలండి వెళ్ళే ముందు. ఓకే, అది చూస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మీకు అర్థం అవుద్ది, దాన్ని బట్టి మీకు సెట్ అయిపోద్ది. దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్గా ఇది అని చెప్పడానికి లేదు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. నేను వెళ్ళిన దానికి అయితే 200 పెట్టి చూశాను భయ. 200 అయితే వర్త్ అని అనిపించింది నాకు. ఇంకా యాజ్ యూ విష్ భయ, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. దిస్ ఈజ్ చరణ్ సైనింగ్ ఆఫ్.